రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఎడిటర్స్ టైమ్. ఇక నిన్న తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ కీలక నిర్ణయాల్లో భాగంగా ప్రధానంగా జాబ్ క్యాలెండర్కు సంబంధించి శాసనసభలో ఈరోజు దానికి సంబంధించిన ప్రకటన ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతోపాటుగా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మళ్ళీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు అయితే అవకాశం కల్పించబోతున్నారు. తెల్ల రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం అయితే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రధానంగా వేరు కార్డులు జారీ చేయనున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి సపరేట్గా ఒక కార్డును అయితే జారీ చేయనున్నారు. దాంతోపాటుగా మూసీలో నిత్యం గోదావరి నీళ్లు పారేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది కాబట్టి ఏ విధంగానైనా సరే 5 ఏళ్లలో దాన్ని కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా గోదావరి నీళ్లు పారేలా చూస్తామని చెప్తున్నారు. అరవింద్ గారు, మొత్తంగా మంత్రిమండలి సమావేశానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎలా చూస్తారు? టోటల్గా మంత్రివర్గానికి సంబంధించిన నిర్ణయాల్లో ఒక భారీ నిర్ణయాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రీడాకారులకి ఒక ఇద్దరికి డిఎస్పి పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయం జరిగింది. వాళ్ళకి క్రీడాకారులకి ప్రోత్సాహకాల విషయంలో ఒక పాలసీ కూడా రాబోతుంది. రెండో పక్క చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలే హైదరాబాద్కి ఒకప్పుడు నీటి అవసరాన్ని తీర్చినటువంటి వాటిని ఇప్పుడు షామీర్పేట చెరువు నుంచి లింక్ చేసి, షామీర్పేట చెరువు వరకు ఆల్రెడీ గోదావరి వాటర్ వస్తోంది, గోదావరి వాటర్ లింకేజ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి లింక్ చేసి ఈ రెండింటిని నింపాలి. ఆ రెండింటిని నింపటం ద్వారా దాన్ని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా అందుబాటులోకి తీసుకురావాలి. అంటే ఇప్పటికే కొంత భాగం హైదరాబాద్ గండిపేట నీళ్ళతోటి అండ్ హిమాయత్ సాగర్ నీళ్ళతోటి నిండుతోంది, వాడకంలో ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా స్ట్రెంథింగ్ చేయాలి అనేటటువంటి నిర్ణయం ఒకటి జరిగింది. ఇది ఒక కీలకమైన అంశంగానే చెప్పాలి. ఇది హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చడం అనేటటువంటి ఎజెండాగా వస్తున్నటువంటి పలు ఆప్షన్స్లో ఇది ఒక మంచి ఆప్షన్గానే భావించాల్సినటువంటి అంశం. గోదావరి వాటర్ని డైరెక్ట్గా హైదరాబాద్కి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఈ రెండు నింపటం, అదే సందర్భంలో మూసీలో రెగ్యులర్గా గోదావరి వాటర్ పారేటందుకు అవకాశం ఇవ్వటం కూడా ఒక సానుకూలమైన అంశంగానే చూడాలి. అంటే ప్రక్షాళనలో భాగంగా అంటే ఇక్కడ నుంచి నీటిని ఇవ్వటం ద్వారా ఇది ఫ్లడ్ అవుట్ ప్రవహిస్తుండటం వల్ల కాలుష్యం కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఇది ఒక మంచి నిర్ణయంగానే చూడాలి. ఈ మంచి నిర్ణయంగా చూసే క్రమంలోనే ఇంకొక విషయం గమనించాలి. అసలు నీకు మూసీ ఎక్కడి నుంచి మొదలవుద్దో తెలుసా? చెప్పండి సార్. మూసీ, ఈసీ రెండు నదులు గండిపేట, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల ప్రవాహం నుంచి వస్తాయి. ఓకే. అయితే వాటికి సంబంధించినటువంటి సంగమం లంగరాజు దగ్గర బాపు ఘాట్ ఉంది, ఐడియా ఉందా? బాపు ఘాట్ దగ్గర ఈసీ, మూసీ కలుస్తాయి. అక్కడి నుంచి కిందకి మూసీగా బయలుదేరుతుంది. ఓకే. ఆ ఘాట్కి సంబంధించినటువంటి, అందుకే అక్కడ బాపు ఘాట్ కట్టారు. అది త్రివేణి సంగమంగా భావించి బాపు ఘాట్ కట్టారు అక్కడ. ఓకే. అక్కడ వరకు ఈసీ, మూసీగా విడిగా వచ్చి అక్కడ ఈసీ, మూసీ కలిసి అక్కడ నుంచి ప్రవాహం ప్రారంభిస్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో దీనికి సంబంధించిన కాలుష్యము, అదే సందర్భంలో పొల్యూషను ఇవన్నీ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గోదావరి జలాల పారకం ద్వారా దీనికి మూసీ ప్రక్షాళనకి ఒక మొదటి అడుగు పడుతుందని చెప్పక తప్పదు విజయ్. ఇక అలాగే దీంతో పాటు నిన్న జరిగినటువంటి మరొక కీలకమైన అంశం ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఓకే. స్కిల్ యూనివర్సిటీ అసెంబ్లీలో బిల్ పాస్ అవగానే నిన్న వెళ్ళి ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరి కొంతమంది మంత్రులు. అవును. ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే దేశంలోనే ఇది మొదటి స్కిల్ యూనివర్సిటీ. ఓకే. స్కిల్స్ పెరగటం ద్వారా, అంటే రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభంలో ఒక మాట చెప్పారు, అడ్మిషన్ తీసుకుంటే చాలు ఉద్యోగంలో, మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉండేటటువంటి యూనివర్సిటీ ఇక్కడ ప్రారంభమవుతోంది అని. దాంతోపాటు ఆ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతం అంతా న్యూయార్క్ నగరంలాగా హైదరాబాద్కి ప్యారలల్గా మరొక నగరంలాగా కూడా తయారు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీతో ఉంది అన్నారు. అదే సందర్భంలో ఫార్మాసిటీ విషయంలో కూడా, ఫార్మాసిటీ వివాదాస్పదమైనటువంటి ఫార్మాసిటీ, అంటే ఫార్మాసిటీ కేటీఆర్కి అనుకూలమైనటువంటి వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫార్మాసిటీ ఉన్నాయని గతంలో రాజకీయ విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ దానికి ఇప్పుడు ఒక పరిష్కారం చూపించే దిశగా వెళ్తోంది. పరిష్కారం దిశగా వెళ్తున్న క్రమంలో ఫార్మాసిటీ అనే దాన్ని
ఒక అద్భుతమైనటువంటి నగరంగా మారుస్తాం, అక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తామని కూడా చెప్పారు. ఈ రెండింటిని డెవలప్మెంట్ జోన్లుగా ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో పరుగులు పెట్టినటువంటి రియల్ ఎస్టేట్ రంగం వెనక పట్టింది అన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండింటిని ముందుకు తీసుకురావడం ద్వారా మళ్ళీ ఒకసారి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అదే సందర్భంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి పెద్దపీట వేసేటటువంటి డైరెక్షన్లో ఈ రెండు చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిన్న ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు చిన్న గ్రామంగా ఉన్నటువంటిది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం ద్వారా ఒక మహానగరంగా మారబోతోంది అని ఇండికేషన్ ఇచ్చారు. అక్కడ అసలు ఫ్యూచర్ హైదరాబాద్ అంతా అటే ఉండబోతుందంటూ కూడా కామెంట్స్ చేశారు. అదే సందర్భంలో ఏదైతే ప్రధానమైన అంశం ఇవి రెండు చోట్ల ఫార్మాసిటీ విషయంలో కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ యూనివర్సిటీ విషయంలో కానీ భూమి కోల్పోతున్నటువంటి రైతులకి ఒక సపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేసి ప్యాకేజ్తో పాటు ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా క్రియేట్ చేసి వీళ్ళందరికీ అక్కడ ఉపాధి కార్యక్రమాలతో పాటు వాళ్ళ బెటర్మెంట్ కోసం వాళ్ళ వెల్ఫేర్ కోసం ఒక ప్యాకేజ్ కూడా ప్రకటించారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 2 కొత్త గ్రోత్ సెంటర్లు ఇచ్చిందని భావించాలి. ఇవి ఎంతవరకు గ్రౌండ్ అవుతాయి, ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారనేది భవిష్యత్తులో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ నిన్న జరిగినటువంటి కేబినెట్ నిర్ణయాల్లో మళ్ళీ కోదండరామ్ని అమీరుల్లా ఖాన్ని మళ్ళీ ఒకసారి గవర్నర్కి ప్రతిపాదించాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఇప్పుడు ఫార్మాలిటీయే, ఎందుకంటే హైకోర్టు కూడా క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక మరొక అవకాశం లేదు. ఖచ్చితంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, అనుమతితో రావటం. ప్రొఫెసర్ కోదండరామ్ అండ్ అమీరుల్లా ఖాన్ ఇద్దరు సామాజిక సేవా రంగాలకు చెందినటువంటి వ్యక్తులు కాబట్టి కోదండరామ్ని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో కూడా కోదండరామ్ని తీసుకునే ఆలోచనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే సందర్భంలో అమీరుల్లా ఖాన్కి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఒక మైనారిటీ కూడా మంత్రివర్గంలో లేరు కాబట్టి ఈ రెండు కూడా ప్రచారంలో ఉన్నటువంటి విషయం వాస్తవం. అదే సందర్భంలో రాబోతున్నటువంటి భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎమ్మెల్సీ కోటాలో ఫిరోజ్ ఖాన్కి మంత్రి పదవి ఇచ్చి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఫిరోజ్ ఖాన్ ఎక్కువ ఆశలు కూడా పెట్టుకున్నారు. ఏదేమైనా ఒకటి మాత్రం క్లియర్, రేవంత్ రెడ్డి మనసులో ఏముంది అనేది మంత్రివర్గ విస్తరణ సందర్భంగా చూడాలి. అదే సందర్భంలో హైదరాబాద్ రంగారెడ్డిలో దాదాపు 34-35 ఎమ్మెల్యే అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 34-35 చోట్ల ఎక్కడ కాంగ్రెస్కి ఎమ్మెల్యే లేరు, ఒక్క మల్రెడ్డి రంగారెడ్డి తప్ప. కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డికి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం మీద రేవంత్ రెడ్డి మనసులో ఏముందో, రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఎట్లా కన్విన్స్ చేస్తారో, ఎట్లా రిజల్ట్ తీసుకొస్తారో చూడాలి. కానీ ఒకటి మాత్రం, ఈ నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో జరిగినటువంటి నిర్ణయాల కంటే కూడా అత్యంత వేగంగా ప్రారంభించబడినటువంటి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశంలో మాత్రం నిజంగా అంటే బిల్లు ఆమోదం పొందింది, వెంటనే వెళ్ళి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక డెవలప్మెంట్ హబ్ని, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ని, ఒక రియల్ ఎస్టేట్ హబ్ని ప్రమోట్ చేయబోతోంది అనడానికి ఇండికేషన్గానే చూడాలి విజయ్. దాంతో పాటుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి సెపరేట్ కార్డ్స్ కూడా జారీ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అనేది గత 10 సంవత్సరాల్లో 2 సార్లు టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒకసారి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నటువంటి రేషన్ కార్డులు, అదే సందర్భంలో ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు అనేది ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. అయితే ఆరోగ్యశ్రీ విషయంలో ఉన్నటువంటి ఒక పెద్ద హర్డిల్ ఏంటంటే ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయో ఆ నెట్వర్క్ హాస్పిటల్స్లో వాళ్ళు బకాయిల విషయంలో కొంత డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఉన్నాయి. రెండోది, గత ప్రభుత్వం వదిలేళ్ళినటువంటి బకాయిలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కొంత సొల్యూషన్ వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో చేపట్టిన వెంటనే ఆరోగ్యశ్రీ స్లాబ్ ఏదైతే 25 లక్షలకు పెంచిందో దానివల్ల మరికొంత ఊరటైతే సామాన్యులకు ఉంటుంది. కానీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇన్వాల్వ్మెంట్ని మళ్ళీ డిస్కనెక్ట్ అవ్వకుండా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ బకాయిలను చెల్లించడం ద్వారా దానికి సంబంధించినటువంటి మార్గం సుగమం చేసేట. అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జేహెచ్ఎస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఇవన్నీ ఒకే సంస్థ నిర్వహిస్తుంది. కాబట్టి ఆ నిర్వహణ బాధ్యతలు
వీటన్నిటికీ సంబంధించిన అంశాలు క్లారిటీ వచ్చేట అవకాశం ఉంది. రైట్. అయితే ఒకటే స్మార్ట్ కార్డు ఇవ్వటం ద్వారా దీనికి కొంత మార్గం సుగమమైంది అనేది కూడా చెప్పక తప్పదు విజయ్. ఎస్ అరవింద్ గారు. Yeah. పోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. అధ్యయనానికి సంబంధించి 17 మందితో అంతర్గత కమిటీ కూడా వేశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా స్వయంగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎక్సైజ్ శాఖలో అనేక అక్రమాలు జరిగాయనేది ఒక ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది గత ప్రభుత్వం పైన. మనం గతంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ, గత ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇదే షోలో దానికి సంబంధించినటువంటి క్రోనలాజికల్ ఆర్డర్, అంటే ఏ రకమైనటువంటి అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దానికి సంబంధించినటువంటి రివైవ్ చేసుకుంటే, డిస్టిలరీలో తయారైనటువంటి మద్యాన్ని బ్రూవరీ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వ బ్రూవరీ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుని దాన్ని గిడ్డంగులకు తరలిస్తుంది. ఇది ప్రొసీజర్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది గిడ్డంగులో ఉంటుంది. గిడ్డంగుల నుంచి రెగ్యులర్గా ఏంటంటే ప్రైవేటు షాపులు ఉంటాయి కాబట్టి ప్రైవేట్ షాపుల వాళ్ళు ప్రీపే చేసి, డబ్బులు పే చేసి స్టాక్ తీసుకెళ్తారు. డబ్బులు ముందుగానే పే చేసి స్టాక్ తీసుకెళ్తారు. ఇది రెగ్యులర్గా ఉండే ప్రొసీజర్. దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రైవేటు దుకాణాలన్నింటినీ క్లోజ్ చేస్తుంది. దానికి అన్నింటినీ టెండర్లు పిలవకుండా రాష్ట్ర ప్రభుత్వమే షాపులు పెట్టి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగుల్ని పెట్టలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులను పెట్టకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెట్టారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం విషయంలో ఒక వివాదం ఉంది. ఏంటి, ఈ ఉద్యోగులందరినీ ఒక నెట్వర్క్ చేసి వాళ్ళు మొత్తాన్ని నిర్వహణను మొత్తం సెంట్రలైజ్డ్గా బయటి వ్యక్తులు కంట్రోల్ చేశారనేది వివాదం. ఇది ఒక పక్కన ఉంటే, దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం పర్యవేక్షకులు కూడా ఎట్లా మన గిడ్డంగి పర్యవేక్షకులుగా మాత్రమే ఉన్నారంటూ ఒక అంశం ఉంది. గిడ్డంగుల నుంచి తెచ్చినటువంటి స్టాకు కంటే ఎక్కువ స్టాకు అమ్మినటువంటి షాపులు ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. ఆ ఆరోపణ క్రమంలో వచ్చినటువంటి ఈ పర్టిక్యులర్ ఇష్యూని దాన్ని లోతుగా చూస్తే, అకౌంటబిలిటీ లేనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంత అమ్మారో చెప్పేటటువంటి, అంటే స్టాక్ సంబంధించిన అంశాలు, వీటన్నిటిలో లోపం ఉంది అనేది ప్రధానమైన అంశం. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ఈ షాపులకు సంబంధించి మొత్తం మీద స్టాక్ నుంచి అమ్మకాల వరకు అన్నీ కూడా ప్రశ్నార్థకమయ్యాయి అనేది ప్రధానమైన అంశం. దీని చుట్టూ తిరిగినటువంటి వివాదంలో వ్యక్తుల పాత్ర, అదే సందర్భంలో వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి, వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే ఇది ఒక పెద్ద స్కామ్గా ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కానీ, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కానీ భావిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు కొంచెం లోపలికి వెళ్తే ఇంకా మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని మార్చబోతుంది అంటూ మనం దాదాపు 15 రోజుల్లో 2-3 సార్లు చెప్పాం. దీనికి సంబంధించినటువంటి పాలసీ మార్పు ఎందుకు అవసరం అంటే, ఇప్పుడంతా ప్రభుత్వ షాపుల్లో అవైలబిలిటీ, గిడ్డంగుల నుంచి వచ్చేటటువంటి స్టాక్ కాకుండా అదర్ వేస్లో, అంటే మరో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొంత స్టాక్ పక్కదారుల నుంచి వస్తుంది. అది అకౌంటబిలిటీ లేదు అనేటటువంటి అంశం. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి స్కామ్ అర్థమయ్యే పరిస్థితి. మరోవైపు బ్రాండ్స్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారంట. ఏవైతే ఇష్టారీతిన ఒక బ్రాండ్ పేరు పెట్టేసి వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా ఖచ్చితంగా వాటికి సంబంధించి టాప్ బ్రాండ్స్ని ఉంచేలాగా, యాక్చువల్గా బ్రాండ్స్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ విధానం మీద దాంట్లో ఎక్సైజ్ విధానం ఒక భాగం చెప్తుంది. ప్రభుత్వ అనుమతి కావాలి. ప్రభుత్వ అనుమతితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి గిడ్డంగులు ఏవైతే వేర్ హౌస్ ఉంటుందో, ఏది మన బ్రూవరీ కార్పొరేషన్ నుంచి ఇండియన్కి వెళ్ళాలి. ఇండియన్కి వెళ్ళి అక్కడి నుంచి రావాలి. అదే సందర్భంలో వాళ్ళు వెళ్ళినప్పుడు షాపుల వాళ్ళు ఏ బ్రాండ్ ఎంతెంత కావాలో దానికి డీడీ తీసి ఇస్తే దానికి సప్లై చేయాలి. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని కాదని అవుట్సోర్సింగ్ విధానం తీసుకొచ్చినటువంటి మూలంగా వస్తున్నటువంటి చర్చ ఇది.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ విషయంలో నిర్ణయంలో ఈ పాలసీ విధానంలో చాలా అనుమానాలు ఉన్నాయి. నేను గతంలో చెప్పినట్టు ఎస్పీవై ఆర్గానిక్స్కి సంబంధించినటువంటి కంపెనీని ఆయనకి ఎస్పీవై రెడ్డికి ప్రత్యేక రాజకీయ వైరుధ్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమైనటువంటి వ్యక్తులు నిర్వహించారు అనేటటువంటి ఒక ఆరోపణ ఉంది. ఆయన దగ్గర నుంచి బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనేటటువంటిది ఒక ఆరోపణ ఉంది. ఎస్పీవై రెడ్డితో పాటు మరికొన్ని డిస్టిలరీలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆధ్వర్యంలోనే, వాళ్ళ అజమాయిషీలోనే, వాళ్ళ నిర్వహణలోనే ఇటువంటివన్నీ, వాళ్ళ లీజులోనే ఇవన్నీ కూడా ఈ డిస్టిలరీస్ ఉండినటువంటి పరిస్థితి ఉంది. అంతర్గతంగా తయారు చేసినటువంటి మద్యానికి సంబంధించినటువంటి అకౌంటబిలిటీ నుంచి ప్రతి అంశంలోనూ అంటే వివాదాలు ఉన్నాయి. కాబట్టి వీటికి ఒక పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. గతంలో జరిగినటువంటి అవకతవకలు మీద, ఆరోపణల మీద ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తోంది, రాష్ట్ర పోలీస్ శాఖ విచారణ చేస్తోంది, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు విచారణ చేస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా భవిష్యత్తులో వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. విజయ్, రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. ఇటు చూద్దాం, ఇక మరిన్ని నిర్ణయాలు కూడా అటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మారిన తర్వాత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతోపాటుగా ఇప్పటికే తెలంగాణ మంత్రిమండలి భేటీ అయ్యి కొన్ని కీ డెసిషన్స్ అయితే తీసుకుంది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా కొన్ని డెసిషన్స్ ఉండబోతున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. చూద్దాం రేపు ఎల్లుండి ఆ డెసిషన్స్ ఏమైనా వస్తాయేమో. మొత్తంగా ఇవి ఈ రోజు ఉన్నటువంటి కీ అప్డేట్స్కి సంబంధించినటువంటి విశ్లేషణ కార్యక్రమం. ఇది వాల్ట్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.